అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోందా తుఫాన్ నేపథ్యంలో గత వారం రోజులుగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పిఠాపురం శాసనసభ్యుడైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిత్యం నాయకులతో, యంత్రాంగంతో, అందరితో పర్యవేక్షిస్తూ ఉన్నారు. మీరంతా చూశారు. రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటే ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ పిఠాపురంలో ఉండడం కానీ, పోలీసు వ్యవస్థ కానీ రాత్రింబవళ్ళు గత వారం రోజులుగా పనిచేసి ఎటువంటి నష్టం రాకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, డిసిసిబి చైర్మన్ తుమ్మలబాబు గారు, వీళ్ళందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో 4-5 రోజుల నుంచి ఈ అన్ని విజిట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి కూడా ఎక్కడ ఆహారం కానీ, త్రాగునీరు కానీ, కరెంట్ కానీ ఏది ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ చెట్లు, పడిపోయిన చెట్లు కానీ ఎప్పటికప్పుడు తీస్తూ ఎప్పటికప్పుడు మనకి అన్ని కూడా రిస్టోరేషన్ చేయడం జరిగింది. కళ్యాణ్ గారు ప్రతి గంటకి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన జనసేన నాయకులు కానీ, మన ఈరోజు మన ఎస్సీ గోపీనాథ్ గారు, అలాగే డి ఇరిగేషన్ డి సంతోష్ కుమార్ గారు, ఏలేరు వైస్ చైర్మన్ ఉటనాయనబాబు గారు అందరూ కలిసి మళ్ళీ ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. వాటర్ పరిస్థితి ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్ నుంచి తగ్గుముఖం పడుతూ ఉంది. 6,000 క్యూసెక్ 5,000 క్యూసెక్లకి వరకు కూడా ఈ నీరుని తగ్గించారు. రైతులు ఎవరో ఆదాయపడాల్సిన అవసరం లేదు. వాటర్ ఫ్లో ఇప్పటికీ మన కంట్రోల్లోనే ఉంది. అంతా కూడా ఈ నీరుని ఎలా అదుపు చేయాలి, రేపు పొద్దున్న వచ్చే కాలంలో కూడా ఎటువంటి ప్రొటెక్షన్ వాల్స్ కానీ, ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు కానీ ఏం చేయాలన్నీ కూడా ఎస్టిమేట్లు తయారు చేయమని ఈరోజు ఎస్సీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశం ప్రకారం అన్ని జరుగుతాయి. అలాగే మన ఎఫ్డిఆర్ వర్కుల నిమిత్తం ఆల్రెడీ 4 కోట్ల రూపాయలు ఈ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే అది సరైన సమయంలో మనకు అందకపోవడం వల్ల, ఈ అప్పటికే వాటర్ మనకు రావడం వల్ల పనులు పూర్తి చేయడం కుదరలేదు మనకి. కానీ ఇప్పుడు ఆ పనులన్నీ కూడా వాటర్ ఒకసారి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా పూర్తి చేసి ఈ రిపీట్ అవ్వకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. మోంతా తుఫాన్ కారణంగా అది వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ రంపచోడవరం ఏరియాలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఏలేశ్వరానికి జడేరు, మడేరు వాగుల ద్వారా విపరీతంగా ఫ్లడ్ రావడం జరిగింది. మనం ముందుగానే ఊహించి గత వారం రోజుల నుంచి కొంత ఖాళీ చేసుకుని రావడం జరిగింది. సుమారు ఒక 0.6 TMC వరకు తగ్గించడం జరిగింది. ఈ ఒక్క క్లౌడ్ బర్స్ట్ లాగా మార్నింగ్ 4 నుంచి 8 AM వరకు రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మొన్న మండలాల్లో 10 సెంటీమీటర్లు ఏవో వర్షపాతం కురవడం మూలంగా మనకి ఈ ఫ్లడ్ రావడం జరుగుతుంది. నిన్నటి నుంచి అక్కడ ఒకేసారి కిందకి ఎక్కువ వదలకుండా నిదానంగా మెయింటైన్ చేసుకుంటూ 4 గంటలకి వాచ్ చేసుకుంటూ రాత్రి 8 గంటల టైంలో 8,500 క్యూసెక్లు ఇవ్వడం జరిగింది. పొద్దున 8 నుంచి తగ్గుముఖం పట్టింది వరద రావడం. అప్పటి నుంచి మళ్ళీ మనం కూడా ఒక 2 గంటలు చూసి 10 గంటలకి 6,000 చేయడం జరిగింది. సో 6,000 చేసిన యొక్క ఎఫెక్ట్ మీకు ఇంకొక 2-3 గంటలు ఇక్కడ మీకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ నేను రాత్రి నుంచి మేము వాచ్ చేస్తూనే ఉన్నాం. మా ప్రసన్న అనే ఒక చైర్మన్ గారి మనుషులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ శాండ్ బ్యాగులు వేయటము, ఈ పిడుందుని కాపలా కాస్తూ వాళ్ళ ఫోటోలు 1 o'clock కూడా పెట్టడం జరిగింది. వాళ్ళని మాట్లాడడం జరిగింది. సో గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎక్కడ ఆధారపడక్కర్లేదు. చాలా రెగ్యులర్ గా ఫ్లోస్ వదులుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.